హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గత చాలా రోజుల నుంచి అయితే మనకైతే రెండో విడత డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది, అలాగే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందని చాలామంది రైతన్నులు అయితే అడుగుతున్నారండి. దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే మనమైతే తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేసి మీరైతే మనల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకైతే మీకు నోటిఫికేషన్ రూపంలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి అయితే మీకైతే వీలుగా అయితే ఉంటుందండి. ఇలాగే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే ముందుకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రైతు భరోసా అనేది రెండో విడత సహాయాన్ని అయితే మనకైతే ఈ నెల అయితే 22వ తేదీ లోపు అయితే అందించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులను అయితే సిద్ధం చేసుకుందండి. దీంతో మనకు ఈ విడతలో మనకైతే 5 ఎకరాల లోపు వరకు అయితే ఉన్న రైతులకైతే నగదు జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. అలాగే మూడో విడత సహాయాన్ని అయితే మనకైతే నెలాఖరులోకి అయితే మనకైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంకో విషయం చూసుకుంటే మనకైతే గత నెల 23వ తేదీన అయితే మనకైతే తొలి విడత ఎకరం లోపు అయితే మనకు సంబంధించి డబ్బులు విడుదల చేసిందనే విషయం అందరికీ తెలిసిందే కదా. సో మీకు ఈ డబ్బులు అనేది మీకైతే మొదటి విడతలో అయితే వచ్చేసి మనకు ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే సహాయాన్ని అయితే అందించడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు రెండో విడత అయితే ఈ నెల ఏదైతే 22వ తేదీ నుంచి అయితే మనకైతే విడుదల చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది కదా. సో ఈ విడతల 5 ఎకరాల లోపు కలిగిన రైతులకు మాత్రమే విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. మీకైతే ఈ రైతు భరోసా ఎకరం కూడా రావట్లేదని చాలామంది రైతన్నులు అయితే అడుగుతున్నారు కదా. సో దీనికైతే పూర్తి సమాచారం నేనైతే ఇస్తాను. మీకు ఆధార్ ఈకేవైసీ లేదా బ్యాంకుకి అంటే ఈకేవైసీ లేకపోయినా మీ పైసలు అనేది ఆగిపోయే సిచ్యువేషన్ అయితే ఉంటాయండి. అందుకనే మీరు దగ్గరలో ఉన్న ఏఈఓనికి కలిసి మీరైతే పూర్తి సమాచారం అయితే తెలుసుకొని వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటి అనేది పూర్తి సమాచారం తెలుసుకునే తద్వారానే వాళ్ళైతే మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలనేది వాళ్ళు కూడా మీకైతే కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటారు. ఇక్కడ మనకు చూసుకుంటే చాలామంది రైతన్నులు అయితే ఈ రైతు భరోసా మనకైతే ఎకరం వరకే పైసలు పడ్డాయి, మిగతా పైసలు మనకు రావా అన్నట్టుగా అడుగుతున్నారు. కొంతమంది డౌట్స్కి అయితే నేను క్లారిఫికేషన్ చేస్తున్నాను. గతంలో ఎలా ఉండేదంటే 5 ఎకరాలు పట్ట కలిగి ఉంటే 5 ఎకరాలు పట్ట కలిగి ఎప్పుడు ఉంటుందో వారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మీకు ఎంత పట్ట కలిగినా మీకైతే విడతల వారీగా ఎకరం విడతకు వచ్చేసి మనకైతే 6,000 రూపాయలు మాత్రమే జమ చేస్తుంది. అలాగే 2 ఎకరాలు మనకు రెండో విడతలు అయితే 12,000 రూపాయలు, అంటే ఎకరానికి 6,000 చొప్పున, ఇంకో ఎకరానికి మనకు 6,000 చొప్పున ఆ రకంగా అయితే విడుదల అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్, జై తెలంగాణ.